నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలను నివృత్తి చేయడానికి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు 39 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ శ్రావ్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. మేడం శ్రావ్య గారు, సంతానలేమికి చాలా కారణాలు ఉన్నాయని మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అసలు సంతానలేమి ప్రాబ్లం గురించి తెలియజేయండి. సంతానలేమి అంటే ఒక కపుల్ భార్యాభర్త ఒక సంవత్సరం పాటు రెగ్యులర్గా ట్రై చేసి అండ్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఒక 1 year తర్వాత కూడా కన్సీవ్ కాకపోతే వాళ్ళు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. సో అసలు ఈ సంతానలేమి అనేది మనం 1 year వరకు వెయిట్ చేయాలా డిసైడ్ చేయడానికి అంటే ఉట్టి 1 year కాకుండా వాళ్ళకి ఏజ్ ఎంత, ఆడవాళ్ళ ఏజ్ ఒకవేళ 35 సంవత్సరాలు పైబడి ఉన్నా, లేదా ముందు వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ అటువంటివి అయి ఉన్నా, లేదా కొన్నిసార్లు వాళ్ళకి పీరియడ్స్ నెలసరి అనేది టైంకి రాకుండా ఉంటుంది. అలాంటి కేసెస్లో ఇంకొద్దిగా ముందే ఒక 6 నెలల తర్వాతే మనం ఇవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే డాక్టర్ గారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక పర్సన్కి ఎప్పుడు అవసరం పడుతుందంటారు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనం నార్మల్గా ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండి. సో ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో ఫస్ట్ అసలు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి మనకి నార్మల్గా ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎవరికైతే ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ కానీ సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఫస్ట్ అడ్వైజ్ చేస్తాం. ఈ మధ్యకాలం అది ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ కాకుండా ఇంకా వేరే ఇండికేషన్స్ కూడా చేయటం జరుగుతుంది. వాటిలో ప్రథమంగా ఆడవాళ్ళకి ఎగ్ రిజర్వ్ అంటే అండాశయాలు ఎగ్ నంబర్స్ అనేది బాగా తగ్గిపోయినా, రెండవది మగవాళ్ళ వీర్యకణాలు ఉంటాయి కదా, అది కౌంట్ బాగా తక్కువగా ఉన్నా, ఈ రెండే కాకుండా ఒకవేళ వయసు ఎక్కువగా ఉండి, లేదా కొంతమందికి ఏంటంటే అన్నీ బాగుంటాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, ఎగ్ నంబర్స్ బాగానే ఉంటాయి, స్పర్మ్ వీర్యకణాల కౌంట్ బాగానే ఉంటుంది, ట్యూబ్స్లో కూడా బాగానే ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, అట్లాంటి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుందండి. అలాగే ప్రధానంగా చూసుకుంటే సంతానలేమికి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్న వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు? అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి కొంచెం బ్రీఫ్గా డిస్క్రైబ్ చేయండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఒకటి ఏజ్ ఎక్కువ ఉన్న ఆడవాళ్ళకి, లేదా ఎగ్ నంబర్స్ తగ్గిపోతున్నా అంటే ఒవేరియన్ రిజర్వ్ అనేది తగ్గుతున్నా, లేదా ట్యూబ్స్లో సమస్యలు ఉన్నా, నాలుగవది ఏంటంటే మగవాళ్ళకి వీర్యకణాలు బాగా తక్కువగా ఉన్నా మనం అడ్వైజ్ చేస్తాం. సో అసలు ఈ ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే మనం నార్మల్గా అండాశయాల నుంచి రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్స్లోంచి వచ్చి గర్భసంచిలోంచి వచ్చిన వీర్యకణం ట్యూబ్స్కి వచ్చి ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరగటం జరుగుతుంది. ఈ ఫర్టిలైజ్ అంటే ఎగ్ని ఏదైతే వీర్యకణం ఫర్టిలైజ్ చేస్తుందో అది ఎంబ్రియోగా ఫామ్ అవుద్ది. తయారైన బేబీ రిటర్న్ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. బట్ నార్మల్గా జరిగే ప్రాసెస్ని మనం ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకో ఈ నార్మల్ ప్రాసెస్ జరగదు. సో వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాం. ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే ఆడవాళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వటం జరుగుతుందండి. డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ అండాశయాల్లో ఎగ్స్ ఉంటాయి కదా, ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక ఎగ్గే రిలీజ్ అవుద్ది. మనం ఐవీఎఫ్లో అట్లీస్ట్ 3 to 10 ఫాలికల్స్ పెరిగేటట్టు ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ ఎగ్స్ని బయటకు తీయటం జరుగుద్ది. ఈ ఎగ్ రిట్రీవల్ అనే ప్రొసీజర్ మత్తిచ్చి చేస్తాం. ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి 12th day or 13th day ఎగ్ రిట్రీవల్ అనేది చేయటం జరుగుతుందండి. సో ఈ రిట్రీవ్ చేసిన ఎగ్స్ అంటే బయటకు తీసిన ఎగ్స్ని వాళ్ళ హస్బెండ్ వీర్యకణాలతో ఫర్టిలైజ్ చేసి బేబీని తయారు చేయటం జరుగుద్ది. అంటే మనం ఉట్టి ఫర్టిలైజేషన్ స్టెప్ ఒక్కటి బయట ల్యాబ్లో చేస్తున్నాం. ఆ తర్వాత ఈ ఎంబ్రియో ఒక 3 రోజులు లేదా 5 రోజులకి ఎదిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ తల్లి గర్భసంచిలో డిపాజిట్ చేయటం జరుగుద్ది. సో ఈ ప్రాసెస్ని మనం ఐవీఎఫ్ లేదా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. డాక్టర్ గారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పేషెంట్కి సంబంధించి ఎంత టైం పడుతుందంటారు? నార్మల్గా చాలామంది ఏమనుకుంటారు అంటే ఐవీఎఫ్ ఐయుఐ న్యాచురల్ సైకిల్ లాగే మనం వస్తాము, ఇంజెక్షన్స్ తీసుకొని మళ్ళీ వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం జరుగుద్ది అనుకుంటారు. బట్ ఐవీఎఫ్లో ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి మనం ఏ నెల అయితే ఎగ్స్ తీస్తామో అదే నెల ఎంబ్రియో తయారైన బేబీని గర్భసంచిలో పెట్టడం జరిగితే దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు. సో అందరికీ ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది చేయడం పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే మనం ఆడవాళ్ళ బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, లేదా ఒక్కొక్కసారి గర్భసంచిలో పొర సరిగ్గా ఉండకుండా లైనింగ్ అనేది సరిగ్గా లేకపోయినా అదే నెల పెట్టకుండా
ఈ తయారైన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేయటం జరుగుద్ది. ప్రస్తుతం టెక్నాలజీలో ఈ ఫ్రీజింగ్ అనేది చాలా ఎవాల్వ్ అయిన పద్ధతి. సో ఫ్రీజింగ్ వల్ల మనకి తయారైన ఎంబ్రియోస్కి బేబీస్కి ఏ విధమైన డ్యామేజ్ ఉండదు. సో ఎవరికైతే మనం అదే నెల ట్రాన్స్ఫర్ చేయని కుదరదో వాళ్ళ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ 1-2 మంత్స్లో గర్భసంచి పొర లైనింగ్ ఒకటి సపరేట్గా తయారు చేసి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుద్ది. దీన్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లీ ఒక 2-3 మంత్స్ పట్టచ్చు. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేస్తే అది నెలలో ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుద్ది. మా డాక్టర్ గారు రాజమండ్రి నుంచి కావ్య గారు కాల్ చేసి మాట్లాడదాం. నమస్తే కావ్య గారు. హలో హలో హలో, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి కావ్య గారు. కొంచెం గట్టిగా మాట్లాడరా. నా పేరు కావ్య అండి. మీ సమస్య ఏంటో కొంచెం త్వరగా చెప్పండి కావ్య గారు, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. మాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు మేడం. ఇప్పటి వరకు ఎక్కడైనా చూపించుకున్నారమ్మా? చూపించుకున్నాం మేడం. ఏం చెప్పారు? అంటే మీది టెస్ట్లు ఏమైనా అయినాయా? మీది డేట్లు నెల టైంకి వస్తాయమ్మా? మెయింటెనెన్స్ ప్రాబ్లం మేడం, మెయింటెనెన్స్ కరెక్ట్గా రాదు. ఓకే. మీ హస్బెండ్ వీర్య కణాలన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్పారా? అతను బాగానే కౌంట్ బాగానే ఉందని చెప్పారు. ఓకే. మీకు మెన్సెస్ నెల టైంకి రాదు అంటే మనం చూసుకోవాల్సింది అండాశయాల్లో ఎగ్ నంబర్స్ ఎక్కువగా ఉన్న, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెలసరి టైంకి రాదు. కొంతమందికి అండాశయాల్లో ఎగ్ నంబర్స్ పూర్తిగా తగ్గిపోతాయి, అంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. వాళ్ళకు కూడా నెలసరి టైంకి రాదండి. సో మీది సమస్య ఏది అని చూసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుద్దిమా. సో మీరు పీసీఓఎస్ ఉందా, ఈ ఎక్స్ట్రీమా, లేదా ఎగ్ నంబర్స్ పూర్తిగా తగ్గిపోయిందా, దాన్ని బట్టి మీరు న్యాచురల్గా ట్రై చేయాలా, లేదా మీకు ఏమైనా మందులు ఇచ్చి లేదా ఐవీఎఫ్ వరకు వెళ్ళాలా అనేది డిసైడ్ చేయడం జరుగుద్దిమా. అలాగే డాక్టర్ గారు, చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయని. నిజంగానే కాంప్లికేషన్స్ ఉంటాయంటారు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చూసుకుంటే? ఐవీఎఫ్లో అనేది నార్మల్గా, అంటే మనం నార్మల్కి అబ్నార్మల్గా చేస్తున్నది ఏంటి అంటే ఐవీఎఫ్లో నార్మల్గా ఒక ఎగ్ రిలీజ్ అవుద్ది ఆడవాళ్ళకి ప్రతి నెల. ఐవీఎఫ్లో మనం ఇంజెక్షన్స్ ఇచ్చి అండాశయాలు కొద్దిగా పెద్ద సైజ్ అవుతాయి, ఎగ్ నంబర్స్ ఎక్కువ తీయటం జరుగుతుందండి. బట్ ప్రస్తుతం ఉన్న ఇంజెక్షన్స్ కానీ ప్రస్తుతం ఉన్న ప్రోటోకాల్ పద్ధతులు కానీ మనకి కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ. అంటే ఉన్నాయి 2 మేజర్ కాంప్లికేషన్స్ అండి. ఒకటి ఏంటంటే ఒవేరియన్ రెస్పాన్స్, అంటే మనకి రెస్పాన్స్ చాలా ఎక్కువగా అండాశయాల్లో కొంతమందికి పీసీఓడి ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఏంటంటే మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అన్ని ఎగ్స్ ఒక్కసారి పెరగటం జరుగుతుంది. సో వీళ్ళకి హైపర్ స్టిమ్యులేషన్ అయ్యే రిస్క్ ఉంటుంది. బట్ మనకి ప్రస్తుతం ఉన్న పద్ధతులు ప్రోటోకాల్స్లో ఈ హైపర్ స్టిమ్యులేషన్ అయ్యే కేసెస్ చాలా ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోయిందండి. రెండవ కాంప్లికేషన్ ఏంటంటే పువర్ రెస్పాన్స్, అంటే మనకి ఎక్స్పెక్టెడ్ దానికన్నా తక్కువ రెస్పాన్స్. నార్మల్గా ఏంటంటే మనం ఎన్ని ఎగ్స్ తీసి ఎన్ని ఎంబ్రియోస్ తయారు చేస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అంత బెటర్గా ఉంటుందని. బట్ వాళ్ళకి రెస్పాన్స్ సరిగ్గా లేక ఎగ్ నెంబర్స్ లేదా ఎగ్ క్వాలిటీ మంచి రాలేదనుకోండి, దెన్ డెఫినెట్లీ వాళ్ళ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేది తగ్గటం జరుగుద్దిమా. బట్ అదర్వైజ్ ఐవీఎఫ్ కంటూ స్పెసిఫిక్గా ఉండే కాంప్లికేషన్స్ రిస్క్లు అనేది మేజర్గా అయితే ఏమీ ఉండవండి. ఓకే డాక్టర్ గారు, బెంగళూరు నుంచి శ్రీదేవి గారు కాల్ చేస్తున్నా, మాట్లాడదాం. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే మేడం. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం చెప్పండి మా. చెప్పండి మీ సమస్య ఏంటో, డాక్టర్ గారు వింటున్నారు. శ్రీదేవి గారు చెప్పండి మేడం. చెప్పండి. మేడం నా పేరు శ్రీదేవి. నాకు 3 టైమ్స్ ఐవీఎఫ్ చేస్తున్నారు మేడం. ఓకే. 3 సైకిల్స్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అట్లా ఏమైనా చెప్పారా అండి? 3 టైమ్స్ ఫస్ట్ టైము సక్సెస్ అయింది, 2 టైమ్స్ పాజిటివ్ వచ్చింది మేడం, 3rd టైము నెగిటివ్ వచ్చింది. ఓకే. అంటే 2 సార్లు పాజిటివ్ వచ్చినప్పుడు అబార్షన్ అట్లా ఏమైనా అయిందమ్మా? అబార్షన్ అయింది మేడం, డిఎన్సీ చేసుకున్నాను. ఓకే. మీది థర్డ్ టైం ఏజ్ 40 years మేడం నాకు. ఓకే. ఐవీఎఫ్ చేసుకోవాలంటే నాకు డిఫికల్ట్గా ఉంది. ఓకే. అంటే నార్మల్గా మనకి ఏంటంటే ఆడవాళ్ళకి
ఎగ్ నంబర్స్ ఎంత ఫిక్స్డ్ ఉంటాయి అంటే ఆ వయసు పెరిగే కొద్దీ ఎగ్ నంబర్స్ తగ్గుతూ వస్తాయి, ఇది అందరికీ తెలిసింది. బట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్తో ఎగ్ యొక్క క్వాలిటీ కూడా తగ్గుతూ వెళ్తుంది మా. అంటే నార్మల్గా ఏంటంటే ఎగ్ అనేది ఒక సెల్ఫ్ రిపేర్ హీలింగ్ మెకానిజం ఉంటుంది ప్రతి సెల్కి బాడీలో. బట్ మనకి వయసు పెరిగే కొద్దీ ఈ హీలింగ్ మెకానిజం తగ్గి క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో మీకు ఏజ్ ఎక్కువ ఉండటం వల్ల ఐవీఎఫ్లో కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనకి నార్మల్గా యూప్లాయిడీ రేట్ అంటారు, అంటే నార్మల్ ఎగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంది అని. మన వయసు 25 to 30 ఉన్నప్పుడు మనకి 50% ఎగ్స్ నార్మల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ వయసు 40 ఇయర్స్కి రీచ్ అయ్యే టైంకి 20% ఎగ్సే నార్మల్ ఉంటాయండి. సో మనకి ఐవీఎఫ్లో కూడా మీ ఓన్ ఎగ్తో తీసి చేసిన ప్రెగ్నెన్సీ అయితే మనకి ఛాన్సెస్ డెఫినెట్లీ మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఒక ఆప్షన్ ఏంటంటే మీకు జెనెటిక్ టెస్టింగ్ చేసి ఎంబ్రియో నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అని చూసి నార్మల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే సక్సెస్ రేట్స్ అనేది కొద్దిగా బెటర్గా ఉంటాయమ్మా. ఓకే డాక్టర్ గారు, కర్నూలు నుంచి భారతి గారు కాల్ చేసిన మాట్లాడదాం. నమస్తే భారతి గారు. హలో హలో డాక్టర్ గారు కాల్ కట్టినట్టుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బెడ్ రెస్ట్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారా, అలాగే ఎన్ని డేస్ తీసుకోవాలంటారు జాగ్రత్తలు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అసలు బెడ్ రెస్ట్ అటువంటిది ఏది అడ్వైస్ చేయమండి. చాలామందికి ఉండే కామన్ అపోహ ఇది ఏంటంటే ఐవీఎఫ్ చేసుకుంటున్నాము రెస్ట్లో ఉండాలి, చాలామంది ఇన్ఫ్యాక్ట్ లీవ్ పెట్టుకుంటారు, కొంతమంది ఈవెన్ జాబ్ మానేయాలా అని కూడా అడుగుతారు. అటువంటిది ఏది అవసరం లేదండి. ఐవీఎఫ్కి కొద్దిగా అమౌంట్ ఆఫ్ టైం ఎనర్జీ కావాలి, ఎందుకంటే డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో డైలీ మీరు హాస్పిటల్కి వచ్చి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో సెల్ఫ్ అడ్మినిస్టర్డ్ ఇంజెక్షన్స్ ఇస్తాము, బట్ అది పేషెంట్ అవేర్నెస్ బట్టి ఇస్తాం. సో మోస్ట్లీ మీరు హాస్పిటల్కి వచ్చి డైలీ ఇంజెక్షన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు మీ వర్క్కి, రెస్ట్ అటువంటిది అవసరం లేదు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా బెడ్ రెస్ట్ అటువంటిది అవసరం లేదు, మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్లో మనం ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు లాస్ట్ డేస్ అంటే 10 days ఇంజెక్షన్స్ అన్నాం కదా, కొంతమందికి స్పెషల్లీ రెస్పాన్స్ ఎక్కువ వస్తున్న వాళ్ళకి టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద స్టిమ్యులేషన్ వాళ్ళని హెవీ యాక్టివిటీ అంటే హెవీ జిమ్మింగ్ లాంటిది అవాయిడ్ చేయమంటాం, ఫిజికల్ ఎగ్జర్షన్. బట్ బెడ్ రెస్ట్ లాంటిది అయితే అవసరం లేదు. అండ్ రెండవది జాగ్రత్త వైజ్ ఇంకొకటి కామన్గా అడిగేది ఏంటంటే డైట్ ఏమైనా స్పెసిఫిక్గా ఫాలో అవ్వాలా. నార్మల్గా అంటే మీరు రెగ్యులర్ తినే డైటే తీసుకుంటే బెటర్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. వాటర్ అనేది మన బాడీకి అన్ని సెల్స్కి అవసరం. సో ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత కంఫర్టబుల్గా ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ స్పెసిఫిక్ డైట్ ప్లాన్ అంటూ ఏది అవసరం లేదండి. డాక్టర్ గారు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అండ్ నార్మల్ ప్రెగ్నెన్సీకి మేజర్ వ్యత్యాసం డిఫరెన్స్ అంటూ ఏది లేదమ్మా. నార్మల్గా ఏంటంటే ఐవీఎఫ్లో ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలిచింది అనుకోండి, మనం చూసుకునేది ఏంటంటే అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ తర్వాత నిలిచిన ప్రెగ్నెన్సీనా లేదా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ తర్వాత నిలిచిన ప్రెగ్నెన్సీ, దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే మందులు అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయి. ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ నిలిస్తే వాళ్ళకి ఎక్స్ట్రా మందులు ఏమి ఉండవు, యూజువల్లీ విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి. బట్ ఐవీఎఫ్ తర్వాత నిలిచిన ప్రెగ్నెన్సీస్కి మనం కొద్దిగా అడిషనల్ సపోర్ట్ ఇస్తాం మందుల రూపంలో, అవి టాబ్లెట్సే అవ్వచ్చు, ఇంజెక్షన్స్ అవ్వచ్చు. అండ్ ఈ మెడిసిన్స్ సపోర్ట్ కూడా యూజువల్లీ ఫస్ట్ 6 to 8 weeks వరకు ఉంటుంది. అంటే ఫస్ట్ 2 నెలలు మోస్ట్ ఇంపార్టెంట్. 2 నెలల తర్వాత నుంచి ఆ మందులు తగ్గించేసి 3 months కంప్లీట్ అయ్యే టైంకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఈక్వల్ టు నార్మల్ ప్రెగ్నెన్సీస్. ఓన్లీ ఏంటంటే ఐవీఎఫ్లో ఒకవేళ మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ అట్లేమైనా వచ్చింది అనుకోండి, దెన్ కొద్దిగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కేటగిరైజ్ చేసి వాళ్ళకి ఫ్రీక్వెంట్ హాస్పిటల్ విజిట్స్ అండ్ మానిటరింగ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. బట్ అదర్వైజ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఓకే డాక్టర్ గారు, కర్నూలు నుంచి భారతి గారు కాల్ చేసిన మాట్లాడదాం. నమస్తే భారతి గారు. నమస్తే. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి. చెప్పండి మా. నమస్తే మేడం. చెప్పండి మా. మాకేం మ్యారేజ్ అయ్యి 8 ఏళ్ళు అయింది మేడం. ఓకే. 8 సంవత్సరాలు అయింది. ఓకే. ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు మేడం నాకు. ఓకే, మీరు ఎక్కడైనా చూపించుకున్నారమ్మా? టీవీ చూడడం మానేసి ఫోన్ లో మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుందని. టీవీ వాళ్ళు మ్యూట్ చేసి ఫోన్ లో మాట్లాడండి. ఒకసారి మాకు కన్సీవ్ కాలేదు మేడం నాకు.
ఓకే. ఆహా, మీ హస్బెండ్ టెస్ట్లు మీ ఏమైనా టెస్ట్లు చేసి అన్నీ బాగానే ఉన్నాయన్నారా? ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పారమ్మా? నేను మా ఆయన చూపించుకున్నాం మేడం. మరి మీ పక్కన ఎమ్మెల్యేనూర్ అని ఉంది మేడం హాస్పిటల్. ఓకే. ఆయన చూపించుకున్నాము. కర్నూలులో ఒకసారి పోయి మేడం హార్ట్ టెస్ట్లు చేయించుకున్నాము. ఓకే. మీకు డేట్లు నెల నెల టైంకి వస్తాయండి? నెల వస్తుంది మేడం. 2 రోజులు అయ్యేది, 3 రోజులు అయ్యేది. బ్లీడింగ్ అని ఎక్కువ కాదు మేడం. ఓకే. అండ్ మీ హస్బెండ్ వీర్య కణాలు కూడా బాగానే ఉన్నాయన్నారండి? ఆయన కూడా బాగానే ఉన్నాయన్నారు మేడం. నాకు కొద్దిగా ఎగ్గు ఉత్పత్తి లేదని అన్నారు మేడం నాకు. ఓకే. మా ఆయన కానీ కనాలది మందులు ఆడిపించినాం మేడం. 2 మందులు ఆడినాము ఒక 1 year వరకు. ఓకే. మీకు ఎగ్గు ఉత్పత్తి లేదు అన్నారు అంటే అసలు ఎగ్గు సైజ్ పెరగట్లేదా, ఎగ్ నంబర్స్ లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది మా. నార్మల్గా ఎలా ఉంటుందంటే మనకి ఎగ్ నంబర్స్ ఉండి సైజ్ పెరగట్లేదు అనుకోండి, కొంతమందికి ఉట్టి ట్యాబ్లెట్స్తో రెస్పాన్స్ ఉండదు. సో మనం అడిషనల్ ఇంజెక్షన్స్ ఇస్తే మీ బాడీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఎగ్ నంబర్సే తక్కువ ఉంటాయి. ఒకవేళ ఎగ్ నంబర్సే తక్కువ ఉన్నాయనుకో మనం ఇచ్చే మెడిసిన్స్కి రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదు. సో మీది ఏ కండిషన్ చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మా. అండ్ రెండవది మీకు ట్యూబ్స్ ఎలా ఉన్నాయో కూడా టెస్ట్ చేసి దాని తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్ ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, గుంటూరు జిల్లా నుంచి చిన్నబ్బాయి గారు కాల్ చేసిన మాట్లాడదాం. నమస్తే చిన్నబ్బాయి గారు. నమస్తే మేడం. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, నమస్తే మేడం. డాక్టర్ గారు చెప్పండి సార్. మేడం, మా పిల్లయి 8 years అయింది మేడం. ఓకే. అయితే 7 years బ్యాక్ ఒక బాబు పుట్టాడు. సార్ కొద్దిగా క్లియర్గా చెప్తారా సార్? 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది మేడం పెళ్ళి అయినది. ఓకే. 8 years అవుతుంది. అయితే 7వ సంవత్సరాల్లో న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ కలిసి ఒక బాబు ఒక బాబు పుట్టారు అని చెప్తున్నట్టున్నారు. కొంచెం గట్టిగా మాట్లాడరా చిన్నబ్బాయి గారు. హలో చెప్పండి త్వరగా మీ సమస్య, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ బాబుకి 7వ నెలలో కొంచెం వెనకాల ఎనించిన చర్మ కలవలేదని అబార్షన్ చేయించారు మేడం. ఓకే. ఓకే. 6 నెలలు వెళ్ళిన తర్వాత న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ బేబీ ఉంటుంది. హలో. చెప్పిన దాన్ని బట్టి ఒక బేబీకి సమ్ ప్రాబ్లం ఉండి అబార్షన్ చేశారు, ఇంకొక బేబీది కూడా ప్రాబ్లం ఉందంట. యూజువల్లీ మనకి బేబీస్కి అవకరాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒకటి జన్యుపరంగా ప్రాబ్లం వచ్చిందా, లేదా కొంతమందికి ఏంటంటే నార్మల్ విటమిన్ లోపం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే తల భాగము వెనక వెన్నుపూస ప్రాబ్లం ఉంది అని అట్లా ఏమైనా ఉన్నాయి అనుకోండి. మొదటిది మీ భార్యకి షుగర్ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా, అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. రెండవది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. ఈ 2 ముఖ్యం. అండ్ ఇవే కాకుండా ఏంటంటే అసలు జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉండి బేబీకి అలా అవకరాలు వచ్చిందా అనేది టెస్ట్ చేయాల్సి ఉంటుంది సార్. యూజువల్లీ ఏంటంటే 90% కేసెస్లో జెనెటిక్ ఇష్యూస్ ఏవి ఉండవు. ఇట్లా అవకరాలు వచ్చింది ఐసోలేటెడ్ కేసెస్ లాగా ఉంటాయి. అంటే ఒక ప్రెగ్నెన్సీ వస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అలా ఉండాల్సిన అవసరం లేదు. బట్ మనం ఒకసారి టెస్ట్ చేయించి ఏం ప్రాబ్లమ్స్ లేదు అనుకొని ప్లాన్ చేస్తే బెటర్ ఉంటుందండి. డాక్టర్ గారు, కొంతమందికి డౌట్ ఉంటుంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఖచ్చితంగా ట్విన్సే పుడతారని, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఐవీఎఫ్ అంటే ట్విన్స్ అనేది చాలా మందికే ఉన్న అనుమానం. అండ్ ట్విన్ బేబీస్ అంటే కూడా ఐవీఎఫ్ వల్లనే వచ్చారు అని కూడా అనుకుంటారు. బట్ ఐవీఎఫ్లో ట్విన్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే మనం ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. మనం ఐవీఎఫ్లో డిస్కస్ చేసినట్టు ఎగ్స్ తీసి స్పర్మ్స్ తీసి ఎంబ్రియోస్ తయారు చేస్తాం. తయారైన బేబీని రిటర్న్ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఒకవేళ మనం సింగిల్ ఎంబ్రియో అంటే 5వ రోజు బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవండి, సింగిల్ బేబీనే వస్తుంది. బట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉండను, అంటే మెరుగ్గా ఉండను. కొంతమంది 2 ఎంబ్రియోస్ 3 ఎంబ్రియోస్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అలాంటి కేసెస్లో మనకి ట్విన్స్ వచ్చే రిస్క్ 10% వరకు ఉంటుంది.
సో నార్మల్ ప్రెగ్నెన్సీస్ కన్నా మనం ఐవీఎఫ్లో ఎంబ్రియోస్ నంబర్ ఎక్కువ చేస్తే దెన్ డెఫినెట్లీ ట్విన్స్ వస్తారు. బట్ ఒకవేళ మనకి సింగిల్ బేబీనే కావాలి అని మనం ఫిక్స్ చేసుకుంటే వీడు సింగిల్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ అని చేస్తామండి. అంటే సింగిల్ బేబీ 5వ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము. అప్పుడు ట్విన్స్ వచ్చే ఛాన్స్ నెగ్లిజిబుల్, అంటే 0% ఉండదు, బట్ నెగ్లిజిబుల్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మహబూబ్ నగర్ నుంచి శిరీష గారు కాల్ చేస్తున్నా, మాట్లాడదాం. నమస్తే శిరీష గారు. నమస్తే మేడం. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. సరే మేడం. చెప్పండి మా. అదే మేడం, ఇప్పుడు 49 హాస్పిటల్ నుంచి చాలా విన్నాను, ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చాను, రావాలనుకుంటున్నాం కానీ అంటే దూరం ఎక్కువ అవుతుందని రాలేకపోతున్నా. అసలు ఎలా ఉంటుందని మాకు తెలియాలని ఉంది. ఓకే, అంటే మీ సమస్య ఏంటి? పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది? 6 years అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ నిలవలేదా? లేదు మేడం, అంటే ఇంతవరకు హాస్పిటల్ చూపించుకున్నాము. ఓకే, ఇంతవరకు హాస్పిటల్ చూపించుకున్నాం మేడం, కానీ ఎక్కడ 3 months 4 months వరకే చూపించుకున్నాం అనమాట, ఎక్కువ చూపించుకోలేము. ఏడవైనా టాబ్లెట్స్ మాత్రమే ఇస్తున్నాము. ఓకే. మెయిన్గా సంతానలేమికి అంటే మనం చూసుకునేది ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే కొంతమందికి 1 monthలోనే క్లిక్ అయిపోద్ది, ప్రెగ్నెన్సీ అయిపోయి వెళ్ళిపోతారు. కొంతమందికి ఇట్ మైట్ టేక్ అ లిటిల్ లాంగర్. సో మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక డాక్టర్తో కొద్దిగా ఎక్కువ టైం ఉండగలిగితే మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా బెటర్ ఉంటాయమ్మా. అండ్ రెండవది, మనం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే అందరికీ ఒకే ట్రీట్మెంట్ లాగా ఉండదుమా. మీ సమస్య ఏంటి, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇవ్వటం జరుగుద్ది. సో మీరు కన్నా ఒకసారి హాస్పిటల్ రాగలిగితే ప్రిఫరబుల్గా పీరియడ్ వచ్చిన తర్వాత 2వ రోజు లేదా 3వ రోజు వస్తే అప్పుడే ఒకసారి మీకు మీ హస్బెండ్ ఇద్దరిని చూసి టెస్ట్లు చేసి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి రాణి గారు కాల్ చేస్తున్నా, మాట్లాడదాం. నమస్తే రాణి గారు. నమస్తే అండి. సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే. హలో, చెప్పండి మా. మ్యారేజ్ అయ్యి 4 years అయిందండి. మంచి అలాగే ఉమెన్ కి సంబంధించి ఎన్ని టెస్ట్లు అయితే ఉంటాయో అన్ని రకాల టెస్ట్లు జరిగాయి, కానీ అన్ని ఓకే అన్నారు, రిపోర్ట్స్ కూడా అన్ని ఓకే అన్నారు. కానీ ప్రెగ్నెన్సీ అయితే ఇప్పటి వరకు రాలేదండి. పాజిటివ్ అని కానీ లేదంటే అబార్షన్ అని కానీ అలాంటిది ఇప్పటి వరకు ఏం లేదు. అసలు ఆ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది కూడా ఇప్పటి వరకు రాలేదండి. యూజువల్లీ మనం టెస్ట్ చేసేది బేసిక్ 3. ఒకటి, మీది ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, రెండవది మీది ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, మూడవది మీ హస్బెండ్ వీర్యకణాలు. ఈ 3 అన్నీ బాగానే ఉన్నాయన్నారనుకోండి, మీది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద కేటాయిస్తామండి. అంటే కారణం అనేది మనకి ఎగ్జాక్ట్లీ తెలియదు, లేదు అనట్లే, కారణం సంథింగ్ ఉంది, అది మాలిక్యులర్ లెవెల్లో ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆప్షన్ ఐయుఐ ట్రై చేద్దాం అనుకుంటామండి. ఐయుఐతో కూడా సక్సెస్ కాకపోతే ఇంకా అప్పుడు ఐవీఎఫ్ అడ్వైజ్ చేయడం జరుగుద్దండి. సో మీరు హాస్పిటల్కి వెళ్ళి అప్రోచ్ అయితే ఒకసారి చూసి ఐయుఐ ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది మా. డాక్టర్ గారు, 49 సంతాన సాఫల్యత కేంద్రంలో అవైలబుల్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. 49లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది సింపుల్ కౌన్సిలింగ్. అంటే ఇప్పుడు కొన్నిసార్లు కొంతమందికి జస్ట్ అనుమానం ఉంటుంది, అంటే మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, ప్రెగ్నెన్సీ రాదా అని. సో సింపుల్ రీఅష్యూరెన్స్ నుంచి టాబ్లెట్ ఆర్ సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్, అంటే కొంతమందికి జస్ట్ టాబ్లెట్స్ ఇచ్చి స్కాన్ ద్వారా ఫాలో అయ్యి ఎప్పుడు ట్రై చేయటమో చెప్తాం, లేదా ఐయుఐ లేదా ఐవీఎఫ్. ఈ టోటల్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. దీంతో పాటు కొంతమందికి రికరెంట్గా అబార్షన్స్ లేదా ముందు డిస్కస్ చేసినట్టు అవకరాలు ఏమైనా ఉన్నా, లేదా వాళ్ళకి ఏమైనా బ్లడ్ డిజార్డర్స్, థాలసీమియాస్ అలా ఉండి బేబీస్కి రాకుండా ఉండని చూడాలనుకున్నా కూడా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తాం. అది కూడా టెస్ట్ చేసే పద్ధతులు ఉన్నాయి. అండ్ కొంతమందికి రికరెంట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, వాళ్ళకు కూడా మనం అడ్వాన్స్ టెస్టింగ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. డాక్టర్ గారు, ఫైనల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ అనేది కేస్ టు కేస్ బేసిస్ వేరీ అవుతుంటాయండి. బట్ మనం ఆన్ అండ్ యావరేజ్ సక్సెస్ రేట్ చూసుకుంటే 50 to 60% ఉంటుందండి. అంటే ఓవరాల్ ఇది ప్రపంచం మొత్తంలో కూడా సక్సెస్ రేట్ ఇంతే. అండ్ ఈ 50 నుంచి 60% అనేది నేను చెప్తున్న ప్రెగ్నెన్సీ రేట్, అంటే ప్రెగ్నెంట్ అయ్యే శాతం. దీంట్లో మళ్ళీ ఒక 10% కొంతమంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత మిస్క్యారేజెస్, అంటే అబార్షన్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో టేక్ హోమ్ బేబీ, అంటే బేబీని ఇంటికి డెలివరీ అయి తీసుకెళ్లే వరకు అయితే సక్సెస్ రేట్స్ యాక్చువల్గా డిస్కస్ చేస్తే 40% మ్యాక్సిమం అండి. సో
ప్రపంచంలో కూడా అంతే ఉంది మ్యాక్సిమం సక్సెస్ రేట్. బట్ కేస్ టు కేస్ బేసిస్, అంటే కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి సక్సెస్ రేట్ 60% ఉంటుంది. కొంతమందికి ఎగ్ నంబర్స్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి కొద్దిగా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, ప్రాబ్లీ 30 to 40% ఉండొచ్చు. సో కేస్ టు కేస్ బేసిస్ సక్సెస్ రేట్స్ అనేది మారుతూ ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV. నమస్తే.